వింత వింత మీషో ఫైన్స్ పార్ట్ 3 మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఇదేంటో తెలుసా, ఎగ్ని ఇందులో పెట్టి అటు ఇటు ట్విస్ట్ చేస్తే అది క్రాక్ అయ్యి ఇలా ఓపెన్ చేయగానే ఎగ్ పెనం మీద పోసేసుకోవచ్చంట. అంటే మన చేతులకి కూడా ఎగ్ అంటకూడదు కదా, ఇలా ఇలా ఎగ్ని కొడితే మనకు కొంచెం చేతులకి అంటుతుంది కదా, ఆ పని కూడా లేకుండా ఈ డివైస్ అనమాట. ఇదేంటంటే ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్. అంటే ఇప్పుడు మనకి మాల్స్లో హోటల్స్లో ఉంటుంది కదా, ఇలా పెట్టగానే సోప్ కింద వస్తుంది కదా సెన్సార్తో. సో మన ఇల్లుని కూడా హోటల్ లాగా మాల్లా చేయడానికి, హ్యాండ్ వాష్ని నొక్కడానికి కూడా టైం వేస్ట్ ఎందుకని ఇలా ఆటోమేటిక్ డిస్పెన్సర్ కొనుక్కుంటున్నారనమాట. ఇదైతే అసలు ఇది కనిపెట్టిన వాడికి నా సలాం, హ్యాట్స్ ఆఫ్. అసలు నా వల్ల కాదు. ఇంకా ఐస్ క్యూబ్స్ని మనం నీళ్ళతో కాకుండా దీన్ని జస్ట్ ఈ కలర్ క్యూబ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, దాన్ని గ్లాస్లో వేసుకుంటే వాటర్ చల్లగా అవుతుంది. అలాగే తాగేశాక ఆ క్యూబ్స్ మళ్ళీ కడిగేసుకుని మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అంట. రీయూజబుల్ ఐస్ క్యూబ్స్ అంట. అసలు ఇలాంటిది ఒకటి ఉందని కూడా నాకు ఇవాళ దాకా తెలియదు నిజంగా. ఇదేంటంటే ఫేషియల్ రోల్ ఆన్ అనమాట, కాకపోతే అది ఐస్ రోల్ ఆన్. ఆ డబ్బాలో వాటర్ పోసుకుని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తే అలా ఇలా పూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ ఐస్ క్యూబ్ తీసుకొని ఇలా పూసుకుంటే ఏం బాగుంటుంది. ఇదైతే స్టైల్గా సరదాగా బాగుంది కదా, ఫ్యాషన్. సో అలా అలా పూసుకోవడానికి అనమాట ఈ రోల్ ఆన్. ఇవి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి గార్లిక్ పీలర్ అంట, అంటే గార్లిక్ అందులో పెట్టి ఇట్లా 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 అంటే పొట్టు వచ్చేస్తుందంట. ఒకటి గార్లిక్ విడిగా తీసుకోవచ్చంట. ఇంకొకటి ఏంటంటే గార్లిక్ క్రషర్ అనమాట. అందులో దాని కింద గార్లిక్ పెట్టి ఇలా 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 అంటే గార్లిక్ పీసెస్ అయిపోయి క్రష్ అయిపోతుందంట. ఏం ఇన్నోవేషన్లు అయ్యా. ఇదేంటంటే మనం నైఫ్తో 4 సార్లు కట్ చేయకుండా ఒకటేసారి 4 పీసెస్ అవుతుందంట. అంటే 4 సార్లు కట్ చేసుకోవడానికి మనం టైం వేస్ట్ ఎందుకు, అందుకని ఒకసారి కట్ చేస్తే 4 కట్స్ వస్తుందంట. ఏం ఇన్నోవేషన్లు వస్తున్నాయో రోజు రోజుకి. అసలు పార్ట్ 4 కూడా కావాలంటే చెప్పండి.